హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. యాక్చువల్లీ ఈరోజు మా తమ్ముడికి రాఖీ కట్టడం నాకు కుదరలేదన్నమాట. ఎందుకంటే వాడు ఇంటి దగ్గర లేడు, దూరంగా ఉన్నాడు. ఇంకా రావడానికైతే అవ్వలేదు. ఇంక ఈరోజు అయితే మా తమ్ముడితో నాకున్న స్వీట్ మెమొరీస్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ చిన్నప్పుడు అంతా మా తమ్ముడు నేను తెగ గుద్దులాడుకునే వాళ్ళం అనుకోండి. అసలు మామూలుగా కాదు, ప్రతి విషయంలోని పోటీ. ఎలా అంటే నాకు ఏం కావాలంటే వాడికి అది కావాలి, నాకు ఏం కొని పెడితే వాడికి అది కొనాలి, వాడికి ఏం చేస్తే నాకు అది చేయాలి, అట్లా అన్నమాట. ఇంకా ప్రతి విషయంలోనే ఇంకా ఏదైనా తినడానికి ఇచ్చినా సరే ప్రతిదీ కూడా సమానంగా ఇవ్వాలన్నమాట. ఇంకా మా అమ్మ కోపం వచ్చి అనేది మీ ఇద్దరికి తూకం వేసిస్తాను అనేది అనమాట. అట్లా చేసేవాళ్ళు. ఇంకిద్దరు గుద్దులాడుకొని ఇంట్లోని ఏదో ఒక చితిని పని చేసేసేవాళ్ళం అనమాట. ఇంకా మా అమ్మ కోపం వచ్చి ఉండి ఇద్దరికి కూడా రెండు పడిస్తుంది దెబ్బలు. నిజంగా ఎలా ఉండేదంటే ఒకరిని కొడితే ఇంకొకరు బాత్రూంలోకి వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. అంటే మమ్మల్ని కూడా కొడుతుందని. ఎందుకంటే అక్కడ ఏం జరిగేదంటే ఒకరిని కొడితే నువ్వు ఎప్పుడు నన్నే కొడతావు, తనని కొట్టవని వాడనేవాడు, నన్ను కొడితే ఎప్పుడు నన్నే కొడతావు, వాడిని కొట్టవని నేను అనేదాన్ని అనమాట. ఇంకా అలా అంటూ ఉంటామనేసి ఇంక ఇద్దరిని కొట్టేదన్నమాట. బాత్రూంలోకి వెళ్ళి పిలిచి మరి కొట్టేది. అలా జరిగేదన్నమాట. నిజంగా సమ్మర్ హాలిడేస్ వస్తే ఏం చేసేవాళ్ళం అంటే అందరూ బయట ఆడుకునేవారు ఆఫ్టర్నూన్ టైంలో. ఇంకా మా అమ్మ ఏంటంటే ఎండ బాగా కాసిందని మమ్మల్ని నిద్రపుచ్చేదన్నమాట. మేమేం చేసేవాళ్ళం అంటే మా అమ్మ నిద్రపోయే వరకు ఉండి సైలెంట్ గేట్ తీసుకొని బయటకు వచ్చేవాళ్ళం అనమాట. ఇంకా అలా వచ్చేసి ఫ్రెండ్స్తో అలాగా ఆడుకుంటూ మేము వైజాగ్లో ఉండేవాళ్ళం. అప్పుడు రైల్వే క్వార్టర్స్కి వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. అంటే అక్కడ మామిడి చెట్లు ఎక్కువ, ఇంకా ఏంటి ఉసిరి చెట్లు అండ్ చేమ చింతకాయలు ఇవన్నీ దొరికేవి. ఇంకా వెళ్ళి చక్కగా మామిడికాయలు, ఉసిరికాయలు అయితే ఒక్క రాయి పెట్టి కొడితే ఎన్ని ఉసిరికాయలు రాలేయో. ఇంకా ఉసిరికాయలు, చింతకాయలు ఇవన్నీ తెచ్చుకునే వాళ్ళం అనమాట. తెచ్చుకొని ఇంటి దగ్గరకు వచ్చి చక్కగా ముక్కల కోసం ఊరబెట్టుకుని అది పంచుకొని తినేవాళ్ళం అనమాట. నిజంగా అట్లా చేసేవాళ్ళం. మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్, నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళేవాళ్ళం అనమాట. ఇంకా మా అమ్మ నిద్ర లేచే టైంకి మేము ఇంటికి వస్తే వచ్చాం, లేకపోతే మా అమ్మ మా కోసం వెతుక్కునేది. అలా ఉండేదన్నమాట. ఇంకా ఏం చేసేవాళ్ళం అంటే చిన్నప్పుడు ఒకసారి ఏం జరిగిందంటే మా తమ్ముడు నేను ఇలాగే ఫ్రెండ్స్తో ఆడుతూ వాడికి నాకు ఏదో డిస్టర్బెన్స్ వచ్చి గుద్దులు ఆడుకుంటే నేను అల్లంత దూరం వెళ్ళిపోయాక కూడా మా తమ్ముడు రాయి ఇసిరేసాడు అనమాట. అది అనుకోకుండా నా తలకి తగిలేసింది. అసలు చాలా గట్టిగా తగిలింది అనుకోండి. అలా జరిగేవి. నెక్స్ట్ నేనేం చేశానంటే ఒకసారి ఇలాగే దీపావళికి మా మావయ్యలు మందుగుండు తయారు చేసేవాళ్ళు అనమాట ఇంట్లో. ఇంకా ఆ వెన్న ముద్దలు ట్రైలు వేస్తున్నాము. దీపావళి రోజు ఏమో వెన్న ముద్దలు కాలుస్తున్నాం అనమాట. అదేంటి అనుకోకుండా మెట్ల మీద మా తమ్ముడు ఉంటే మా తమ్ముడు తల మీద పడిపోయింది అనమాట. పడిపోయి ఇంత మట్టుకు జుత్తు ఊడొచ్చింది అనమాట. కాలిపోయిందా అనుకున్నాం. ఇంకా ఆ ప్లేస్లో అలా జుత్తు ఊడొచ్చేసరికి మా తమ్ముడు ఇంకా అది గుర్తొచ్చినప్పుడల్లా ఇదే కాల్చేసింది అనేటోడు అనమాట. అట్లా ఉండేది. అసలు ఇవనే కాదు, చాలా మెమొరీస్ ఉండేవన్నమాట. ఎక్కువ మా తమ్ముడు నేను ఒకరి మీద ఒకరు కంప్లైంట్స్ ఇచ్చుకోవడము, ఒకరు ఏదైనా ఇబ్బంది పడితే ఇంకొకరు ఆనందపడడం, ఇట్లాంటివి చేసేవాళ్ళం. యాక్చువల్లీ ఏంటంటే మా మామయ్యలు షాప్కి వెళ్ళేవారు అనమాట. అయితే ఈవినింగ్ షాప్ నుంచి ఇంటికి వచ్చేవారు. ఇంటికి వచ్చేసరికి మేము ఉండాలి. మేము లేకపోతే ఎవరో ఒక చేత కబురు పెట్టించేవారు అనమాట. అయితే ఏంటి, నేనుంటే మా తమ్ముడిని పిలిచికి రమ్మనేవారు, మా తమ్ముడు ఇంటి దగ్గర ఉంటే నన్ను పిలిచికి రమ్మనేవారు అనమాట. అట్లా చేసేవాళ్ళు. ఏంటి అప్పుడు ఒకవేళ నేనున్నాను అనుకో, మా తమ్ముడిని తీసుకురమ్మంటే వెళ్ళేదాన్ని. మా తమ్ముడిని తీసుకురావడానికి అవతల వీధి యువతల వీధి మొత్తం ఎతికిదాన్ని. ఎక్కడో దాకా కనిపిస్తాడు కదా, కనిపించిన తర్వాత నీకుంది మా ఆయన రమ్మంటున్నారు, నీకుంది అంటే ఒక్కొక్కరి గుండెల్లో రాయి అడిపోయేదన్నమాట. అంటే అంత భయం ఉండేదన్నమాట. ఏంటంటే అమ్మో రమ్మంటున్నారా, ఏమో ఏమంటారో అన్నట్టే ఉండేదన్నమాట. ఒకవేళ మా తమ్ముడు ఇంటి దగ్గర ఉన్నా వాడు అట్లా చేసేవాడు. నన్ను ఎత్తుక్కోవడానికి వచ్చి నీకుంది ఈరోజు, నీకుంది మా ఆయన రమ్మంటున్నారు అనేవారు. ఇంటికి వెళ్ళాక మాకు ఫుల్గా క్లాస్, ఎక్కడికి వెళ్ళారు ఈ టైం వరకు,
ఏం చేస్తున్నారు అట్లుండేదన్నమాట. నెక్స్ట్ ఇంకా ఏంటి, అసలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఏం చేసేవాళ్ళు మళ్ళీ స్కూల్లోని కూడా అంతే. స్కూల్లో ఇంటర్వెల్ కొట్టేవారు. ఇంటర్వెల్ కొడితే మా స్కూల్లోని ఏంటది, ఆ చిన్న బాదం కాయలు ఉంటాయి కదా, చిన్న చిన్న బాదం కాయలు, ఆ చెట్టు ఉండేది అనమాట. ఇంకా ఇంటర్వెల్ కొట్టడం తరువు అనమాట. ఇంతకొక కాయ ఉండేది, అందులో చిన్న చిన్న బాదం పెక్కలు ఉండేవి. అవి రాలే అనమాట. ఇంకా అవి ఏరుకునే వాళ్ళం అనమాట. ఎవరు ఎక్కువ ఏరుకుంటారు అనేటట్టే చేసేవాళ్ళం. అసలు నిజంగా ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. ఇప్పుడు మన పిల్లల్ని ఇంట్లోంచి బయటికి పంపించాలంటేనే భయపడుతున్నాం గమ్ముని. అట్లాంటిది మేము ఎట్లా ఆడుకునే వాళ్ళం అంటే అట్లా ఆడుకునే వాళ్ళం అనమాట. నెక్స్ట్ ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం. ట్యూషన్లో కూడా అట్లనే ఏంటి, మాకు ట్యూషన్లో చాలా స్ట్రిక్ట్ అనమాట. ట్యూషన్కి వెళ్తామని బయలుదేరి మా తమ్ముడు నేను ఎక్కడో దగ్గర ఆగిపోయేవాళ్ళం అనమాట. ఫ్రెండ్స్తో ఆడుకొని ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం కాదు. ఆ ట్యూషన్ సార్ ఎలాంటి వాళ్ళు, మా అమ్మ వాళ్ళకి తెలిసిన వాళ్ళు అనమాట. తెలిసిన వాళ్ళు అవడం వల్ల కబురు పెట్టేవారు, ఏంటి ఈరోజు ట్యూషన్కి రాలేదు అనేసి. ఇంకా కబురు పెడితే మళ్ళీ మా అమ్మ వచ్చి మమ్మల్ని ఎతుక్కునేది అనమాట. ఎతికి మమ్మల్ని ట్యూషన్కి దేబెట్టేది. అప్పుడు మాకు ఎలా ఉండేదంటే, ఇటు నొయ్యి అటు గొయ్యి. ట్యూషన్కి వెళ్ళకపోతే ఇంటి దగ్గర అమ్మతో రౌండ్. ట్యూషన్కి వెళ్తే ఈరోజు మీరు ట్యూషన్కి పంపిస్తే ఎక్కడ ఆడుతున్నారు రాకుండా అనేసి ట్యూషన్లో సార్తో రౌండ్ అనమాట. అలా ఉండే అసలు ఎక్కువ. అలాగే ఒక్కోసారి ఏమయ్యేదంటే, ట్యూషన్లోని ఏమైనా చదవకపోయినా రాయకపోయినా సరే ఒకళ్ళ నుంచేసి ఒకళ్ళని పంపించేవారు అనమాట, ఎవరైతే చదవలేదో అని. అయితే ఇప్పుడు బేగా ఇంటికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పేవారు అనమాట, ఈరోజు అసలు వాడు ఏం చదవలేదు, ఏం రాయలేదు, అందుకే మోకాలు వేయించారు, ఎలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని నేను చెప్పేదాన్ని. అనుకోకుండా నేను ట్యూషన్లో ఉండిపోయినా మా తమ్ముడు కూడా అట్లా చెప్పేవాడు అనమాట. అది రాయలేదు, అది చదవలేదు, అందుకే ఉంచారు అన్నిటట. అంటే ఒకళ్ళు ఇబ్బంది పడుతుంటే ఒకళ్ళు ఆనందపడేటోళ్ళం అనమాట. అట్లా చేసేవాళ్ళం. అసలు నిజంగా ఎవరైనా స్కూల్ సెలవు అయితే ఆనందపడేవారు, మేము ట్యూషన్ సెలవు అయితే ఆనందపడేవాళ్ళం అనమాట. మా పరిస్థితి అలా ఉండేది. నిజంగా చెప్పాలంటే మ్యారేజ్కి ముందు వరకు కూడా మా తమ్ముడు నేను గుద్దులాడుకుంటూనే ఉండేవాళ్ళం. ఇంకా వన్స్ మ్యారేజ్ అయ్యింది, ఇంకా అట్లాంటివంటూ ఏమీ లేవన్నమాట. అసలు అంతా సైలెంట్ అయిపోయాం. నెక్స్ట్ ఏం జరిగిందంటే, నన్ను మ్యారేజ్ అయ్యాక అత్తవారింటికి దేబెడతారు కదా, నిజంగా చెప్పాలంటే మా తమ్ముడు ఆ రోజు ఏడ్చేశాడు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మా తమ్ముడు ఏడుస్తాడని. అంటే ఏంటంటే బ్లడ్ రిలేషన్ అంటే నిజంగా అంతే కదా, ఆ ఎమోషన్ని కంట్రోల్ చేసుకోలేరు. అసలు ఏంటంటే అబ్బాయిలు బేసిక్గా స్ట్రాంగ్గా ఉంటారు. నేను అనుకోలేదు అసలు వాడు ఏడుస్తాడని, కానీ వాడు ఏడ్చేశాడనమాట. నాకే బాధ అనిపించింది. అట్లా ఉంటుంది. ఇప్పుడు మా పిల్లలైనా సరే అంతే. మా నిహాంత్ మా ఖ్యాతి దగ్గరుంటే ఎంత గుద్దులాడుకుంటారో, ఒక్క 2 రోజులు ఎవరైనా దూరంగా కానీ ఉంటే ఇంకా తెగ అడుగుతారు. సమ్మర్ హాలిడేస్లో ఎక్కువ జల్దీ 5 ఆడేవాళ్ళం అనమాట. మా వీధిలో కానీ మా పక్క వీధిలో కానీ ఎక్కువ ఆడేవాళ్ళము. ఇంకెక్కడ ఆడితే అక్కడికి వెళ్ళి ఆడేసేవాళ్ళం అనమాట, నేను మా తమ్ముడు. అట్లా ఉండేది అసలు. ఇంకా అందరం చిన్న చిన్న పిల్లలమే. ఆశ చాక్లెట్లు తినేవాళ్ళము, అండ్ నారింజ మిఠాయి తినేవాళ్ళము, చేమ చింతకాయలు తినేవాళ్ళము. ఇప్పుడైతే అసలు ఆ చేమ చింతకాయలు ఎలా ఉంటాయో కూడా ఎవరికి తెలియదు. అసలు మా రోజుల్లో అయితే నిజంగా తెల్లగా ఉండి చింతకాయలు లెక్కనే బాగుండే అనమాట. ఇంకా ఏం చేసేవాళ్ళం అంటే ఏంటి, ఆ జామాకులో చింతపండు ఉప్పు కారం వేసుకొని తినేటోళ్ళమే. అబ్బాబా, మామిడి ముక్కలు ఊరబెట్టుకొని తినేవాళ్ళమే. అసలు ఆ రోజులే వేరు. ఇప్పుడైతే పిల్లలకి అవన్నీ తెలియవు. ఇప్పటి పిల్లలకి నిజంగా అంతా జనరేషన్ మారిపోయింది కదా, అట్లా ఉండేదన్నమాట. డీఫాట్లు ఆడేవాళ్ళమే, తొక్కుడు బిళ్ళ ఆడేవాళ్ళమే. అసలు నిజంగా డీఫాట్ ఆడేటప్పుడు అయితే అందరూ ఆడేవాళ్ళమే. మమ్మల్ని దొంగ పెట్టమంటే మాత్రం మేము ఇంట్లోకి వచ్చేవాళ్ళం అనమాట. దొంగ పెట్టేవాళ్ళం కాదు అసలు. మళ్ళీ మా ఫ్రెండ్స్ వచ్చేవారు అనమాట, ఇలా దొంగ పెట్టమంటే వచ్చేస్తున్నారు, దొంగ పెట్టట్లేదు అనేసి. అట్లా చేసేవాళ్ళము. ఇంకా శివరాత్రికి కానీ న్యూ ఇయర్కి కానీ తెల్లవార్లు జాగారం ఉండి ఆడుకునే వాళ్ళం అనమాట. అప్పట్లో పెద్దవాళ్ళు కూడా ఆడేవారు అసలు, పరుగులు పెట్టుకుంటున్నా. ఇప్పుడు అసలు చిన్నపిల్లలే
చిన్నపిల్లలే ఆడట్లేదు, ఇంక పెద్దవాళ్ళు ఏం ఆడతారు. అట్లా ఉండేదన్నమాట. ఇంకా శివరాత్రికి అయితే తెల్లవార్లు ఆటలు అవి ఆడుకొని జాగారం ఉండి తెల్లవారి బీచ్కి వెళ్ళేవాళ్ళం అనమాట. ఇంకా మళ్ళా బీచ్లో ఆడుకునే వాళ్ళం. అంటే మేము ఉండే దగ్గర నుంచి బీచ్కి ఆల్మోస్ట్ ఒక 1-2 కిలోమీటర్స్ ఉండేది. ఇంకా వెళ్ళి ఆడుకునే వాళ్ళం అనమాట. అట్లా చేసేవాళ్ళం. నిజంగా మా తమ్ముడితో అయితే చాలా స్వీట్ మెమొరీస్ ఉన్నాయి. ఇద్దరం కలిపి గుద్దులు ఆడుకునే వాళ్ళము, ఎట్ ఏ టైం ఆడుకునే వాళ్ళం కూడా. ఇవన్నమాట నా మెమొరీస్. ప్రతి ఒక్కరికి కూడా స్వీట్ మెమొరీస్ అంటూ ఉంటాయి కదా. చిన్నతనంలో వాళ్ళ బ్రదర్స్తో కానీ వాళ్ళ సిస్టర్స్తో కానీ అసలు మామూలుగా ఉండవన్నమాట. ఒక్కొక్కటి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంటే మొత్తానికి నా స్వీట్ మెమొరీస్ అయితే ఇలా ఉన్నాయి. మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇదన్నమాట మన రాఖీ స్పెషల్ వీడియో. మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.